లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి మీడియా ఎఫెక్ట్స్ యాప్. వెల్కమ్ టు మీడియా ఎఫెక్ట్స్. ఆలయ ప్రాంగణంలోని సీతా కుండుతో పాటు రాముడు, లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్న పేర్లతో సమీపంలో 4 కొలనులు కూడా ఉన్నాయి. అయితే సీత కుండులో నీరు ఎప్పుడు వేడిగా ఉంటుంది, కాగా మిగిలిన 4 చెరువులు నీరు చల్లగా ఉంది. ఇది ఇప్పటికీ ప్రజలకు పరిష్కారం కాని ఫజిల్ గా ఉంది. సీత కుండులోని వేడి నీటి రహస్యాన్ని తెలుసుకునేందుకు శాస్త్రవేత్తలు ఎప్పటికప్పుడు పరిశోధనల కోసం ఇక్కడికి వస్తుంటారు. అయితే ఇప్పటి వరకు ఈ మిస్టరీని ఎవరు ఛేదించలేకపోయారు. బీహార్లోని ముంగేర్లో రామాయణానికి సంబంధించిన అనేక ప్రదేశాలు ఉన్నాయి. వాటిలో ఒకటి సీతాకుండ్. ఇక్కడ అగ్ని పరీక్ష చేసిందని ప్రతీతి. అందుకే సీతాకుండ్ హిందువుల పుణ్యక్షేత్రంగా బాసిల్లుతుంది. సీతాదేవి ఎక్కడ అగ్ని ప్రవేశం చేసిందో అక్కడ ఈ కొలను ఏర్పడిందని నమ్మకం. ఈ కొలనులోనే నీరు ఎప్పుడు వేడిగా ఉంటుందని, అంటే వసంత కాలంలో కూడా నీరు సహజంగా వేడిగా ఉంటుందని, అందుకని ఈ కొలనులో నీరు పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది. ఈ ప్రదేశాన్ని రామతీర్థం అని కూడా అంటారు. ఈ చెరువులో ఉండే నీరు ఎప్పుడు వేడిగా ఉండటానికి గల కారణం నేటికి మిస్టరీగా మిగిలిపోయింది. ఈ చెరువు పొడవు వెడల్పు 20 అడుగులు కాగా చెరువు 12 అడుగుల లోతు ఉందని తెలిపారు. అలాగే పరీక్ష నిర్వహించి 8 నెలల పాటు ఇక్కడ నీరు వేడిగా ఉంటుందని తెలిపారు. వేసవిలో నీటి ఉష్ణోగ్రత తగ్గుతుందని శాస్త్రవేత్తలు చెప్పారు. మాఘమాసంలో ప్రత్యేక జాతర ప్రజలు ఏడాది పొడవునా సీతకుండును దర్శించడానికి వస్తూనే ఉంటారు. ఈ సమయంలో చాలా మంది పర్యాటకులు ఇక్కడికి వచ్చి సీతాకుండులోని వేడి నీటిలో స్నానం చేసి ఆలయంలో పూజలు చేస్తారు. ఈ జాతర నెల రోజుల పాటు కొనసాగుతుంది. అంతేకాదు మకర సంక్రాంతి పండుగ సమయంలో స్నానం చేయడానికి భారీ సంఖ్యలో భక్తులు చేరుకుంటారు.